ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మొదటి యోహాను పత్రికలో మొట్టమొదటి అధ్యాయం అంతా చదివితే, అలాగే రెండో అధ్యాయం అంతా చదివితే ఈ లోకంలో ఉన్నవాడు కనిపిస్తాడు. తర్వాత ఈ లోకంలో నేత్రాశ అన్నది కూడా కనిపిస్తుంది. మొట్టమొదటి కీర్తనలో మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనములో దుస్తులు ఆలోచన చొప్పున నడవక. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో, ప్రత్యేకంగా మ్యారేజ్ అయిపోయిన వారితో నేను మాట్లాడుతున్న మాటలు, ఒక మ్యారేజ్ అయిపోయిన కుటుంబంలో ఒక భార్య కానీ ఒక భర్త కానీ, ఒక భర్తగా ఆమెకి అన్యాయం చేస్తూ మోసం చేస్తూ వేరే స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే అదే దుష్ట ఆలోచన. మ్యారేజ్ అయిపోయిన స్త్రీ భర్తకు మోసం చేస్తూ భర్త మాటలు వినక వేరే పరాయి పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న స్త్రీ అంటే అదే దుష్ట ఆలోచన. ఈ లోకంలో ఉన్నవాడు మంచి కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నాడు. నీ భర్త కన్నా వాడే బాగున్నాడు, వాడి మాటలే బాగుంటాయి, వాడు నిన్ను బాగా చూసుకుంటాడు అని దుష్ట ఆలోచన నీలో పెడతాడు. అలాగే పురుషులతో కూడా నీ ఆవిడ కన్నా ఆమె అందంగా ఉంది, ఆమె నీకు అన్ని రకాలుగా పనికొస్తుంది, జీవితాంతం నీకు తోడుంటుంది, అన్ని విధాలుగా నేను బాగా చూసుకుంటుందని దుష్టుడు ఆలోచన ఒక మగవాడిలో కూడా పెడతాడు. వాడే లోకంలో ఉన్నాడు. చాలామంది కుటుంబాలు ఇవాళ రేపు, నేను కోర్టు కేసుల్లో కూడా నేను చాలా ఊర్లు వెళ్తుంటాను, ఇండియాలో చాలా ఊర్లు వెళ్తుంటాను, చాలా దిక్కులు వింటున్నా. నాకు తెలిసిన మట్టుగా ఎక్కువగా పెళ్ళైన తర్వాత విడాకులు 3-4 సంవత్సరాల తర్వాత గొడవలయ్యి విడాకులకి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఎందుకు? ఒక మంచి భర్తకి అన్యాయం చేయబట్టే కదా, ఒక మంచి భార్యకి అన్యాయం చేయబట్టే కదా. నీ ఆలోచనలు క్రీస్తు ఆలోచనలు అయి ఉంటే నీ భార్యను నువ్వు చక్కగా చూసుకుంటావు కదా, నీ భర్తను నువ్వు బాగా చూసుకుంటావు కదా. క్రీస్తు ఆలోచనలతో బ్రతికితే దేవుని ప్రేమతో ఎటువంటి ఇబ్బందులు అడ్డంకులు లేకుండా ఒకరికొకరు అర్థం చేసుకుని మీ జీవితాంతము 128వ కీర్తన ఆశీర్వాదాలతో ముందుకెళ్తారు కదా. మీ జీవితాల్లో ఎందుకు ఇలాగవుతుంది అంటే, కొన్ని కుటుంబాలు భయంకరంగా చెడిపోతున్నాయి, విడిపోతున్నారంటే కారణం దుష్ట ఆలోచన. అక్రమ సంబంధం అనేది కూడా మరణశిక్ష అని సామెతలు 6వ అధ్యాయం 29 చదువుకోండి. దానివల్ల మరణశిక్ష ఉంటుంది. ఎవరైతే దుష్ట ఆలోచనలతో ఉంటారో వారికి మరణశిక్ష, ఎవరు తప్పించుకోలేరు. దయచేసి దేవుని ప్రేమను తెలుసుకొని మీ కుటుంబాన్ని కట్టుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.